హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లలుంటే ఫుల్ సందడే కదా ఇల్లంతా. మగపిల్లలుంటే కృష్ణుడు లాగా రెడీ చేస్తారు, అలాగే ఆడపిల్లలుంటే రాధలాగా రెడీ చేస్తారు కదా. మీ ఇంట్లో మీ పిల్లలందరికీ రెడీ చేశారా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈ ఎవ్రీ ఇయర్ మా క్రిష్ కూడా రెడీ చేస్తాను, కాకపోతే ఈ ఇయర్ ఇంకా చేయలేదన్నమాట. ఈసారి ఏంటో 2 days పడిపోయింది కదా జన్మాష్టమి. మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ చెప్తాను. అయితే నవమి రోజు అయితే పూజ చేసుకుంటాం అనమాట. ఈ ఇయర్ ఏంటంటే 15, 16 జన్మాష్టమి పడింది. అయితే 15లో చేసుకున్న వాళ్ళు జన్మాష్టమి, 16లో అయితే మనకి నవమి పడుతుంది. యాక్చువల్లీ 16లో అయితే చేసుకోవాలి. మేమైతే నందోత్సవం లేదు అని అంటే 16లో జన్మాష్టమి అయితే 17లో అనమాట. నేను 16లో జన్మాష్టమి అనుకొని 17లో నందోత్సవ రోజు పూజ చేస్తాను కదా, అప్పుడే మాకు రిస్క్ రెడీ చేద్దాం అనుకున్న లెక్కలో నేనైతే మరి రెడీ చేయలేదనమాట. రేపు రెడీ చేస్తాను అనుకున్నాను, బట్ వాడు చూపించేస్తాడో లేదో చూడాలి. అయితే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈరోజు జన్మాష్టమి కదా, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో మంచి బాగా ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేస్తారనుకుని మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం. మేము వచ్చేటప్పటికి ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓన్లీ ఉట్టి కొట్టు ప్రోగ్రామ్ అయితే అవుతుంది. అంతలోగా మేమైతే దేవుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చేసాం. ఆ కృష్ణుడు చూస్తే చాలా బాగా అనిపించాడు అనమాట. చూడగానే హ్యాపీ తగిలింది. వచ్చి దర్శనం చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. మా క్రిష్కి దేవుడు కనిపిస్తే చాలు దండం పెట్టేస్తాడనమాట, అంత బాగా అడిగి తెలుసు. దాని తర్వాత అయితే బయటకు వచ్చేటప్పటికి ఎంత క్యూట్గా ఉన్నారంటే పిల్లలు, చక్కగా రాధా, యశోద, అలాగే చిన్న చిన్న పిల్లలు కృష్ణుడిలాగా రెడీ అవుకొని వచ్చినారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ చూస్తుంటే మా కృషికి కూడా మేము రెడీ చేసుకొని తీసుకొచ్చింటే ఎంత బాగున్నామో అనుకున్నాము, బట్ వాడైతే చూపించడు అస్సలు. చూడాలి, రేపు ట్రై చేస్తాను వాడికి రెడీ చేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలందరూ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఆ స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ చేసేస్తున్నాడు అనమాట. వాడికి సరదా పిల్లలందరికీ చూస్తే. రెడీ చేయాలంటే భయం అనమాట వాడికి. ఉంచుడు అస్సలు, ఇప్పుడు చాలా పెంకి అయిపోయాడు కదా, అవన్నీ లాగి స్పీక్ ఇస్తాడని భయం. చూడాలి, రేపు అయ్యిందంటే చేస్తాను. దాంట్లో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత రేపు పూజకి కావాల్సినవి అన్నీ తీసుకున్నామని అయితే వచ్చాము. ఫుల్గా తడిసిపోయాం అనమాట. చాలా జోరు వర్షం అయితే పడ్డది. కాకపోతే పూజకి సామాన్లు తీసుకోవాలి కదా అని అయితే ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను కదా. శ్రీకృష్ణుడికి న్యూ డ్రెస్సు, అలాగే చైన్స్ అవన్నీ కూడా తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకున్నాను. అలాగే ఫ్రూట్స్ అన్నీ తీసుకుని ఇంటికైతే రిటర్న్ వచ్చాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.